టెట్ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, తైమూర్ దండయాత్ర కాలం నాటికి భారతదేశంలో ఢిల్లీ కేంద్రంగా పరిపాలించబడుతున్న సుల్తాన్ల వంశం క్రింది వానిలో? తుగ్లక్ వంశం. తరగతి ప్రశ్న, ఢిల్లీ కాపురా నగరాన్ని నిర్మించింది ఎవరి క్రింది వానిలో? తోమర వంశం నిర్మించింది. తోమర వంశం. తరగతి ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. భూమధ్యరేఖా ప్రాంతం 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు. సవన్నా ప్రాంతం 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు. అదేవిధంగా ఎడారి ప్రాంతం 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు. టైగా ప్రాంతం 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు. ఇవి సరైన సమాధానాలు. తరగతి ప్రశ్న, ఢిల్లీ సుల్తాన్ల పాలనలో సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో పనిచేసిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఢిల్లీ సుల్తాన్ పరిపాలనా కాలంలో సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో పనిచేసిన భక్తి ఉద్యమకారుడు గురునానక్. సరైన సమాధానం గురునానక్. తరగతి ప్రశ్న, మార్కెట్ల రకాలకు చెందిన వాటిలో భిన్నమైన దాన్ని కనుగొనండి. వారాంతపు మార్కెట్లు అనేవి భిన్నమైనవి. తరగతి ప్రశ్న, ముసునూరు నాయకుల రాజధాని రేకపల్లి ఈ నదీలోయ ప్రాంతంలో ఉండడం వల్ల ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షించబడింది. శబరి నదీలోయ ప్రాంతంలో ఉండడం వల్ల ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షించబడింది అనమాట. శబరి నదీలోయ ప్రాంతంలో ఉండడం వల్ల. తరగతి ప్రశ్న, నిజాముద్దీన్ ఔలియా వీరి యొక్క శిష్యుడు. నిజాముద్దీన్ ఔలియా వీరి యొక్క శిష్యుడు బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. బాబా ఫరీద్ యొక్క శిష్యుడు నిజాముద్దీన్ ఔలియా. ఇంపార్టెంట్. తరగతి ప్రశ్న, మొదటిసారిగా విపత్తు నిర్వహణ ఒక అభివృద్ధి అంశంగా ఈ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించబడింది. 10వ పంచవర్ష ప్రణాళికలో. తరగతి ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మత స్వాతంత్రపు హక్కు అనేది 28 నుంచి 28. పీడన నిరోధించే హక్కు 23 నుంచి 24. రాజ్యాంగ పరిహారపు హక్కు 32. అదేవిధంగా స్వేచ్ఛ హక్కు అనేది 19 నుంచి 22. ఇవి సరైన సమాధానాలు. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆర్టికల్స్ ఇంపార్టెంట్. తరగతి ప్రశ్న, ఈ క్రింది సన్నివేశం ఏ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది? ఒక మహిళ అయిన కారణంగా రక్షణ బలగాలలో ఒక అధికారికి ప్రభుత్వం పదోన్నతి కల్పించకపోయినట్లయితే సమానత్వ హక్కుని ఉల్లంఘిస్తుందన్నమాట. తరగతి ప్రశ్న, ఈ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి వచ్చింది. తరగతి ప్రశ్న, ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంది. కాలుష్యరహిత నీరు, గాలిని పొందే హక్కు జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు సందర్భంగా సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. తరగతి ప్రశ్న, మెరుగైన గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో జనాభా విస్తరణను ప్రభావితం చేసే కారకం ఏది క్రింది వానిలో? సామాజిక కారకాలు ప్రభావితం చేస్తాయి. తరగతి ప్రశ్న, అంతరించిపోతున్న పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించిన అంతర్జాతీయ సంస్థ. అంతరించిపోతున్న పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించిన అంతర్జాతీయ సంస్థ ఏదంటే CITES. తరగతి ప్రశ్న, ఇనుము ఉక్కు పరిశ్రమ యొక్క ఉత్పాదకాలు క్రింది వానిలో? ఇనుము ఉక్కు పరిశ్రమ యొక్క ఉత్పాదకాలు అవన్నీ కూడా ముడి ఇనుము, బొగ్గు, అదేవిధంగా సున్నపరాయి, శ్రమ, భూమి, మూలధనం ఇవన్నీ కూడా ఇనుము ఉక్కు పరిశ్రమ యొక్క ఉత్పాదకాలే. తరగతి ప్రశ్న, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మొఘల్ చక్రవర్తిచే సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును ధారాదత్తం చేస్తున్నట్లుగా
ఒక ఫర్మానాను ఇచ్చేలా ఒప్పించింది? ఔరంగజేబు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఔరంగజేబు చక్రవర్తిచే సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును ధారాదత్తం చేస్తున్నట్లుగా ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించిందనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ. తర్వాత ప్రశ్న, చెవిటి వారికి వినపడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలి అని అన్నది కింది వానిలో? భగత్ సింగ్. తర్వాత ప్రశ్న, 1929లో ఇతని అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలన్న తీర్మానం చేయబడింది. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలన్న తీర్మానం చేయబడింది అనమాట. తర్వాత ప్రశ్న, అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో కలుపుకొని భారత ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు ఎంత? 7,516.6 కిలోమీటర్లు. అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో కలుపుకొని. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. సరైన వాక్యాన్ని గుర్తించండి. బి మాత్రమే కరెక్ట్. వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. ఇది మాత్రం కరెక్ట్. తర్వాత ప్రశ్న, ఫ్రాన్స్ యొక్క జాతీయ గీతం మార్సేయిల్స్. తర్వాత ప్రశ్న, శాంతికి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డ నాజీ యుద్ధ నేరస్తులను విచారించడానికి అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసిన ప్రాంతం? న్యూరెంబర్గ్. న్యూరెంబర్గ్. తర్వాత ప్రశ్న, ప్రముఖ నియంత పినోచిట్ పరిపాలించిన దేశం? చిలీ దేశాన్ని పరిపాలించారు. తర్వాత ప్రశ్న, ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకునే రోజు? జనవరి 25ని జరుపుకుంటారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని. తర్వాత ప్రశ్న, ఒకే భూభాగంలో అధిక ఉత్పత్తి సాధించడానికి అవకాశం గల ఉత్తమ పద్ధతులు? బహుళ పంటల సాగు, అదేవిధంగా అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగించడం. తర్వాత ప్రశ్న, మొట్టమొదటి విజయవంతమైన బట్టల మిల్లు స్థాపించిన ప్రదేశం? ముంబై. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇనుముకు పరిశ్రమకు సంబంధించి సహకారం అందించిన దేశం బొకారో ఉక్కు కర్మాగారం. సోవియట్ యూనియన్ సహకారం అందించింది దుర్గాపూర్. యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్. రూర్కేలా జర్నీ సహకారం అందించింది అనమాట. ఇవి ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, చికాగోలోని ఒక జంతు వధశాలలో ఉపయోగించే అసెంబ్లీ లైన్ పద్ధతిని డెట్రాయిట్లోని తన కారులు తయారు చేసే కర్మాగారంలో ఉపయోగించిన వారు క్రింది వానిలో? హెన్రీ ఫోర్డ్ ఉపయోగించారు. తర్వాత ప్రశ్న, ఎల్ డొరాడో అనేది బంగారానికి ప్రసిద్ధమైన నగరం. తర్వాత ప్రశ్న, బాంబూ తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి నేను ఇష్టపడట్లేదని, కానీ సమాజంలో విప్లవం రావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించింది. ఉద్ఘాటించిన వారు ఎవరంటే భగత్ సింగ్ ఉద్ఘాటించారు. తర్వాత ప్రశ్న, పులిచింతల ప్రాజెక్టు ఈ నదిపై నిర్మించారు? పులిచింతల ప్రాజెక్టును కృష్ణా నదిపై నిర్మించారు. తర్వాత ప్రశ్న, నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా. తర్వాత ప్రశ్న, మార్షల్ ప్రణాళికకు ప్రతిచర్యగా రష్యా ప్రతిపాదించిన ప్రణాళిక? మార్షల్ ప్రణాళికకు ప్రతిచర్యగా మాల్టో ప్రణాళికను రూపొందించింది.
తర్వాత ప్రశ్న నది వలన ఏర్పడే క్రమక్షయం భూస్వరూప వర్గానికి చెందనిది ఏది అడిగారు. చెందనది టోంబోలో అనేది చెందదు. తర్వాత ప్రశ్న ఢిల్లీ సుల్తాన్ కాలంలో గుర్రాల ద్వారా జరిపే తపాలా బదిలీ వ్యవస్థను ఇలా పిలుస్తారు. ఉలుక్ అని పిలుస్తారు. ఉలుక్. తర్వాత ప్రశ్న ద్రవ్యోల్బణ రేటు 4 నుంచి 10% మధ్యలో ఉంటే అప్పుడు దానిని ఎలా పిలుస్తారు. పరిగెత్తే ద్రవ్యోల్బణము అంటారు. ఇవి కొన్ని ముఖ్యమైన సోషల్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.